కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు సో అంటూ చెప్తా ఉన్నారు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బు కోసం బీఆర్ఎస్లో పార్టీలో గొడవలు, కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకృతం, రేవంత్ హామీలు ఏమయ్యాయి, కిషన్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడు చర్చ జరగలేదు అంటూ లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడు చర్చ జరగలేదు లక్ష్మణ్ అంటా ఉన్నాడు. మొన్న బండి సంజయ్, ఈయననేమో రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మెంబర్. బండి సంజయ్ ఏమన్నాడు, బీఆర్ఎస్తో బీజేపీలో చర్చ జరిగిందని మొన్న బండి సంజయ్ ఒప్పుకున్నాడు. అంతకు ముందు రోజు రాజాసింగ్ కూడా ఎండోర్ చేసిండు. సో ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమో అంటిముంటున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము వాళ్ళ కుటుంబ గొడవలలో మేము పాతదళంగా సూత్రదంగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే రాజాసింగ్ ఒక రాగం పాడుతూ ఉన్నాడు, లక్ష్మణ్ ఒక రాగం పాడుతూ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఒక రాగం పాడుతూ ఉన్నాడు, బండి సంజయ్ ఒక రాగం పాడుతూ ఉన్నారు. నలుగురు 4 రకాల వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తా ఉన్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడాలి? ఇక ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఒక లైన్ ఏం మాట్లాడద్దు, కవిత విషయంలో ఏం మాట్లాడద్దు అంటారు, వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే 4 రకాల అంశాలు తీసుకుపోతారు. ఆ రఘునందన్ ఒకలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బీజేపీలో క్రమశిక్షణ గల పార్టీ అంటున్నారు బీజేపీ. ఈరోజు తెలంగాణ సమాజం ముందు నవ్వుల పాలవుతూ ఉంది. తెలంగాణ సమాజం ముందు నవ్వుల పాలవుతా ఉన్న విషయం గమనించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. సో ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం కోల్పోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ విశ్వాసం కోల్పోయారు బీజేపీ మీద. ఆల్రెడీ కాంగ్రెస్ మీద అయిపోయింది, బీఆర్ఎస్ మీద పూర్తిగా అయిపోయింది ఎప్పుడో. సో ఇప్పుడు కొత్త పొలిటికల్ స్పేస్కి అవకాశం ఉంది. అది కూడా ఒక సామాజిక కోణంలో ఉండేదానికి ఖచ్చితంగా అయినటువంటి ఒక అవకాశం అయితే ఉంది. సో అది ఎంతవరకు ఎవరు ఫిల్ చేస్తారు, ఎవరు వస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు దిగజారుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నాయకత్వ లేమిక చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఎవరికి వారు ఏమైనా తీరు అన్నట్టు ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఒక్కొక్కలా ఇస్తూ ఉన్నారు. ప్రజల ముందు చులకనవుతా ఉన్న విషయం చాలా స్పష్టంగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్